నా హృదయాన్ని ప్రభువారు పురికొల్పారు. ఈ మాట దేవుని మాటగా ఎంచి, ఈ మాట నీ కుటుంబానికి సంబంధించిగా ఎంచి, ఈ వాగ్దానాన్ని పట్టుకొని వాగ్దానం మీద ఆనుకొని దేవుని కొరకు బ్రతుకుదుగాక. ఏంటి ఆ మాట చూడండి. కీర్తనల గ్రంథం 107 కీర్తన 41వ చరణం. 107 కీర్తన 41వ చరణం. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వారి వంశమును మందవలే వృద్ధి చేసెను. విన్నారా? అట్టి దరిద్రుల బాధను పోగొట్టి. అట్టి దరిద్రులు అన్నారు. ఎట్టి దరిద్రులు? పై వచనాల్లో రాస్తాడు. ఎందుకు వారిని ప్రజలు దరిద్రులు అన్నారో కొన్నిసార్లు నిజమే, దయనీయ స్థితిలో బ్రతుకుతున్న వాడిని చూసి ఇడు దరిద్రులురా, ఇడు బ్రతుకు దరిద్రపు కొట్టు బ్రతుకురా అని అంటారే. తమ్ముడు, చెల్లి, నిన్ను చూసుకోడా నీ చుట్టూత వ్యక్తులు వీళ్ళు మోకాలు దరిద్రపు కొట్టు మోకాలురా, దరిద్రులరా వీళ్ళు, ఎప్పుడు రోగాలు అంటారు, ఎప్పుడు అప్పులు అంటారు, ఎప్పుడు ఆర్థిక సమస్యలు అంటారు, దరిద్రులరా వీళ్ళు అని లోకం నిన్ను కూడా చిన్నచూపు చూస్తూ ఉందా? అట్టి దరిద్రులు. ఎట్టి దరిద్రులు? పై వచనాల్లో అంటాడు చూడండి. ఎవరు ఆ దరిద్రులు? 39వ వచనం నుంచి చూడండి. 39వ వచనం. వారు బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగజేయువాడు. విన్నారా? వారిని తిరుగులాడజేయువాడు. ఎవరు వాళ్ళు? బాధలతో అంటాడు కదా, బాధలతో, ఇబ్బందులతో, దుఃఖంతో. ఒకటి కాదు, ఒకవైపు బాధ, ఇంకోవైపు ఇబ్బంది, మరోవైపు దుఃఖం. విన్నారా? తమ్ముడు, నీ జీవితంలో కూడా చెల్లి, ఒకవైపు బాధ, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఆ గుండెల్లో బాధ, భర్తను గూర్చిన బాధ, పిల్లలను గూర్చిన బాధ, అనారోగ్యాన్ని గూర్చిన బాధ. ఒకటని నేను చెప్పాను, చెప్పుకోలేని బాధల వలయంలో నువ్వు చిక్కుకున్నావా? ఒకవైపు బాధలు, ఆ బాధలకు తోడు ఇబ్బంది, కడుపు నిండా భోజనం చేసే అవకాశం కూడా లేక ఇబ్బంది అనుభవిస్తున్నావా? పిల్లల ఫీజు కట్టలేని స్థితిలో, పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం పెట్టలేని స్థితిలో, పిల్లలు ఏదైనా నోరు తెరిచి అడిగితే కనీసం వాళ్ళ ఆశ కూడా తీర్చలేని దయనీయ స్థితిలో ఇబ్బందిని అనుభవిస్తూ ఈ మాటలు వింటున్నావా? వారు దుఃఖం వలన తగ్గిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో 40వ వచనంలో అంటాడు. 40వ వచనంలో, రాజులను తృణీకరించచ్చు. నీకు చూడండి, ఆ ఎమ్మెల్యే నన్ను ఎన్నుకున్నాం, ఏమైంది? ఆ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం, ఏమైంది? అది రకరకాలుగా వీళ్ళందరినీ ఎన్నుకున్నాం, ఆయన వస్తే మా బ్రతుకులు మారుతాయని ఎంత ఆశపడ్డా మా బ్రతుకులు ఇట్లాగే ఉన్నాయి అని రాజులను తృణీకరిస్తూ చివరికి వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే, త్రోవలేని ఎడారిలో వారు త్రోవలేని ఎడారి. తమ్ముడు, ఎటువైపు వెళ్ళాలో, ఏ మార్గం నిన్ను ఏ స్థితికి తీసుకెళ్తుందో అర్థం కాని ఓ దుఃఖకరమైన స్థితిలో ఉన్నావా? అంటాడు 41వ వచనంలో, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి. ప్రజలందరూ దరిద్రుడు అని నిన్ను గూర్చి అన్నారా? ఎవరో అంటాం కాదు, నీ పరిస్థితి కూడా నీకు అట్లా అనిపిస్తుందా?
ఏ పరిస్థితులను బట్టి నువ్వు దరిద్రుడు అని పిలువబడ్డావో ఈ దినం ఆ బాధను నీ జీవితంలో పోగొట్టబోతున్నాడు. గాలికి పొట్టు ఎగిరిపోయినట్లుగా నిన్ను ఆవరించిన ఇబ్బంది, నిన్ను ఆవరించిన దుఃఖం, నిన్ను ఆవరించిన బాధల నుంచి యేసు నామం పేరిట ఆ బాధలను నీ బ్రతుకులో దేవుడు పోగొట్టేవాడై ఉన్నాడు. ఎవరో తెలుసా నీ దేవుడు? నీ బాధలను నీ జీవితంలో నుంచి పోగొట్టేవాడు. నువ్వు అనుకున్నావు ఈ బాధలు నా ప్రాణాన్ని తీస్తాయేమో, భూమి మీద నేను లేకుండా ఈ బాధలు నన్ను పోగొడతాయేమో అని అనుకున్నావా? ఈరోజు ప్రభు అంటాడు, నువ్వు పోవటం కాదు తల్లి, నువ్వు పోవటం కాదు తమ్ముడా, ఆ బాధలే నీ బ్రతుకులో లేకుండా యేసు నామం పేరిట వాటిని దేవుడు పోగొట్టబోతున్నాడు. విశ్వసించు. పోగొట్టి అంతటితో ఆగుతాడా? ఆ బాధలను పోగొట్టి నా దేవుడు దరిద్రుడు దరిద్రుడు అన్న నిన్ను నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. వారిని లేవనెత్తెను. విన్నారా? వారిని లేవనెత్తెను. గడిచిన కాలాల్లో బాధల వలయంలో చిక్కుకున్న దేవుని బిడ్డ ఒకరోజు రాబోతుంది. ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఎక్కడికి లేవనెత్తుతాడు? చూడండి ఆ మాట. 113 కీర్తన 7-8 చరణాలు. 113 కీర్తన 7-8 చరణాలు చూడండి. భక్తుడైన దావీదు గారు ప్రజలతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చొండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆమేన్. దారిద్ర్యతను అనుభవిస్తున్న తల్లి, నా దేవుడి నిన్ను లేవనెత్తబోతున్నాడు. పెంట కుప్పల మీద పడిపోయిన దేవుని బిడ్డ, నా దేవుడి నిన్ను లేవనెత్తబోతున్నాడు. లేవనెత్తి నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడో తెలుసా? తన ప్రజల ప్రధానులతో కూడా. వినారన్నమాట. తన ప్రజల ప్రధానులతో కూడా 7వ వచనంలో అంటాడు, తన ప్రజల ప్రధానులతో కూడా ఆయన కూర్చొండబెడుతున్నాడు. దావీదు గొర్రెలు దొడ్డి ఆ పెంట కుప్పల మీద పడిపోయిన దావీదును దేవుడు లేవనెత్తి ప్రధానులతో దావీదును కూర్చోబెట్టలేదా? రాజుగా దేవుడు కూర్చోబెట్టలేదా? దావీదు ఒక స్థలంలో అంటాడు, అయ్యా నా ప్రాణబాధను నువ్వు కనిపెట్టి ఉన్నావయ్యా. విన్నారా? ఏ బాధ? ప్రాణబాధను కనిపెట్టి ఉన్నావు. శరీరానికి బాధ ఉంటే ఎవరైనా ఇట్టే చెప్పగలరు. చేతికి గాయమైంది, కాలుకి గాయమైంది, శరీరానికి కలిగిన గాయాన్ని ఎవరైనా గుర్తుపట్టగలరు. నేనంట గుండెకు గాయమైతే ఎవడు గుర్తుపట్టగలడు? గుండెకు కలిగిన గాయాన్ని గుర్తుపట్టగలిగిన నరుడెవరు? ప్రాణబాధలను, ప్రాణంలో దాగి ఉన్న బాధలను కనిపెట్టగలిగిన మనుషుడెవరు? ఉన్నారు. ఒక ఆయన, మనసున్న మహారాజు దావీదు ప్రాణబాధలు కనిపెట్టి. విన్నారా? దావీదు ప్రాణబాధలు కనిపెట్టి ఆ ప్రాణబాధలను పోగొట్టడమే కాదు, పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి ప్రజల ప్రధానులతో కూడా దావీదును కూర్చొండబెట్టాడు. దావీదు దేవుడే నీ దేవుడు. దావీదు బ్రతుకుల బాధలను పోగొట్టిన దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ బాధను అనుభవిస్తున్నావో చెల్లి, కొంచెం కాలం ఓర్చుకో. తమ్ముడా, యేసయ్యను అనుభవించిన సేవకుడిగా చెప్తున్నాను. సుమారుగా 23 సంవత్సరాలు యేసును సేవలో అనుభవించిన, యేసుక్రీస్తు మాధుర్యాన్ని రుచి చూసిన దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. కొంచెం కాలం ఓర్చుకో. ఏ ప్రజల మధ్యలో దరిద్రుడని నిందపడ్డావో అదే స్థలంలో నీ బ్రతుకును ధన్యమైన బ్రతుకుగా దేవుడు మారుస్తాడు. ఏ ప్రాంతంలో బాధల వలయంలో చిక్కుకున్నావో
అదే ప్రజల మధ్యలో భాగ్యవంతుడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఆమేన్. దీని కూర్చే హన్నమ్మ తల్లి సమూయేలును దేవుని మందిరంలో ప్రతిష్ఠించేటప్పుడు దరిదాపుగా ఇదే మాట అంటది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చొండబెట్టుటకును మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింపజేయుటకును ఆయన మంటిలో నుండి ఎత్తువాడు. ఆయనే లేమి గలవారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు. ఆయనే. వా, ఈ మాట ఎందుకు ఆ తల్లి పాడిందంటే, ఓ వ్యాఖ్యానకర్త ఇలా చెప్తాడు. సమూయేలు చిన్న పిల్లవాడిగా, అదే పాలు విడిచిన దశలో మందిరంలో విడిచిపెట్టి వచ్చేటప్పుడు, విన్నారా, మందిరంలో విడిచిపెట్టి వచ్చేటప్పుడు కొందరు అన్నారట, ఏమమ్మా అన్న, ఆ చిన్నపిల్లోడిని మందిరంలో వేసి వస్తే, ఆ చిన్నపిల్లోడిని మందిరంలో విడిచేస్తే ఆ చిన్నపిల్లోడు ఆలనా పాలన ఎవరు చూస్తారమ్మా? సేవ చేస్తాడా? ఆడు సేవ చేస్తే నీ కొడుకుని ఎతగనిస్తారా? ఆ ఏలీ కొడుకులు తొక్కు వదిలిపెడతారు. నీ కొడుకు అడ్రస్ కళ్ళంతా అయిపోతే అసలు నువ్వు తల్లివేనా అమ్మా? నీకు కనీసం జ్ఞానం ఉందా? ఆ చిన్నపిల్లోడిని ఎవరు ఎతగనిస్తారు? ఏలికి పిల్లలు లేరా? వాళ్ళు తొక్కేసేస్తారు. ఆ తల్లి అంది, ఒకని లేవనెత్తువాడు దేవుడే. పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి గద్దె మీద కూర్చోబెట్టేవాడు దేవుడే. గద్దె మీద నుండి దింపి గడ్డి తినిపించేవాడు దేవుడే. హీఈస్ కింగ్ మేకర్. లేవనెత్తువాడు ఆయనే, హెచ్చించువాడు ఆయనే. నా దేవుని చేతుల్లో పెడుతున్నా. నా బిడ్డని పెంట కుప్పల మీద నుండి దేవుడు తప్పకుండా లేవనెత్తుతాడు. యాజకుడు అనే సింహాసనం మీద నా కొడుకును తప్పకుండా దేవుడు కూర్చోబెడతాడు. విశ్వాసంతో పాడింది. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీవు కూడా విశ్వాసంతో పాడు. ఈ పెంట కుప్పల బ్రతుకు కొద్ది రోజులే, ఈ లేమి కొద్ది రోజులే, ఈ బాధ కొద్ది రోజులే, ఈ దుఃఖం కొద్ది రోజులే, ఈ అంగలార్పు కొద్ది రోజులే, ఈ ప్రసవ వేదన కొద్ది రోజులే, ఈ కన్నీళ్ళు కొద్ది రోజులే, ఈ కలవరం కొద్ది రోజులే, ఈ క్షామం కొద్ది రోజులే, ఈ కరువు కొద్ది రోజులే. ఒకరోజు రాబోతుంది గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నా బ్రతుకులో దేవుడు కార్యం చేస్తాడు. ఒకరోజు రాబోతుంది పెంట కుప్పల మీద నుండి నన్ను దేవుడు లేవనెత్తి ప్రజల ప్రధానులతో కూడా గనులతో కూడా దేవుడు నన్ను కూర్చోబెడతాడు. ప్రవచనమెత్తి హన్నమ్మ పాడినట్లుగా పాడు, ప్రభుని స్తుతించు అను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు కదా. ప్రవచనమెత్తి మాట్లాడు. అన్నమ్మ ప్రవచనమెత్తి మాట్లాడి కొడుకుని అక్కడ వదిలిపెట్టి వెళ్ళింది. ఆ పసివాడు ఇంతింతై వటుడింతై అని అంటారు చూసారా? ఇంతింతై వటుడింతై. ఆ పసివాడు ఎదిగి ఆ పసివాడే ఇజ్రాయేలు దేశానికి ప్రవక్తగా మారిపోయాడు. దాను మొదలుకొని బేర్షెబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. మందిరం సర్వం కోల్పోయిన స్థితిలో ఉంటే అదే మందిరాన్ని సమూయేలు సమృద్ధితో నింపాడు. సమృద్ధితో నింపాడు. ఎంత సమృద్ధినిచ్చాడో చూడండి. ఆ తల్లి విశ్వాసంతో మాట్లాడిన మాట వ్యర్థమైపోయిందా? ధన్యుని చేశాడు. ఆ దరిద్రుడు అని పిలువబడిన ఎల్కానా కుటుంబంలో నుండి ఓ ధన్యజీవిని దేవుడు లేవనెత్తాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడు. అంతేనా? ఆ తర్వాత భలే మాట అంటాడు, వారి వంశములను మందవలే వృద్ధి చేశాడు. నమ్ము,
ఈరోజు బాధల వలయంలో చిక్కుకున్నావేమో. మందవలే నా దేవుడు నిన్ను వృద్ధి చేయబోతున్నాడు. చూసారా, బాధలను పోగొట్టి వారిని భాగ్యవంతులుగా దేవుడు మారుస్తున్నాడు. చూడండి, భక్తుడైన దావీదు గారు కీర్తనలో మాట్లాడుతూ 68వ కీర్తన 6వ చరణం 68:6 చూడండి. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఒకసారి చెప్పండి, వారిని వర్ధిల్ల చేయువాడు. ఎవరిని? బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసేవాడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ఈ ప్రవచనపు వాగ్దానపు మాటలు నిశ్చయంగా దేవుడు నెరవేర్చునుగాక. ఎక్కడ బంధించబడ్డావో అక్కడే భాగ్యవంతుణ్ణి చేస్తాడు. ఎక్కడ నిందించబడ్డావో అక్కడే రెండంతల ఘనత ఇస్తాడు. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల పైకెత్తుతాడు. ఎక్కడ ఏడ్చావో అక్కడే నోటి నిండా నవ్వు పుట్టిస్తాడు. పడిన చోటే పతాక స్థాయికి నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. ఈ ప్రవచనపు మాటలు నీ జీవితంలో దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, అందరూ ఏకీభవించండి. ఈ మాటలు విశ్వసించి, దేవా ఈ మాటలు నా బ్రతుకుల్లో నెరవేర్చయ్యా అని అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటల కొరకై వందనాలు అయ్యా. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి లేవనెత్తుతానన్నావు, మందవలి వృద్ధిపరుస్తానన్నావు. ఈ వాక్యం విన్న నీ ప్రజల్లో ఎవరి కుటుంబాల్లో ఏ బాధ ఉందో మీరు ఎరిగిన దేవుడివయ్యా. ప్రార్థన చేస్తుండగా ఈ గడియలోనే ఆ బాధను మీరు పోగొట్టుదురుగాక, ఆ దుఃఖాన్ని మీరు పోగొట్టుదురుగాక, ఆ ఇబ్బందిని మీరు పోగొట్టుదురుగాక. గాలికి పొట్టు ఎగిరిపోయినట్లుగా నీ ప్రజలను ఆవరించిన ప్రతి ఇబ్బంది యేసు నామం పేరిట దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. అయ్యా, బాధను పోగొట్టే దేవుడు మాత్రమే కాదు, లేవనెత్తే దేవుడు. పెంట కుప్పల మీద పడిపోయిన దీన బ్రతుకులను యేసు నామం పేరిట ప్రార్థిస్తుండగా ఈ గడియలో మీరు లేవనెత్తండి. బాధ నొందిన వారిని భాగ్యవంతులుగా చేస్తానన్నావే, ఆ మాట ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చండి. ఈ వారం నీ బిడ్డలు చేసే ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఏ కీడు, అపాయం, ఏ పాడు, ఏ నష్టం బిడ్డల జీవితాల్లో వాటిల్లకుండా బిడ్డల చుట్టూత రక్తపు కంచి వేయండి. రక్త కోటలో బిడ్డలను భద్రపరచండి. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.